నమస్కారం, నేను మీ దీపిక. ఎలా ఉన్నానండి? ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మనకు బీరకాయ కర్రీ అండి. బీరకాయ కర్రీని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. ఫస్ట్ మనం ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత ఉల్లిపాయలు వేయించాలండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన తర్వాత టమాటా ముక్కలను వేసి చాలా బాగా మగ్గించుకోవాలండి. తర్వాత ఈ బీరకాయ ముక్కలు చిన్నగా తరుక్కొని బీరకాయ ముక్కలు ఇందులోకి వేసి ఇలాగ మనము 15 మినిట్స్ ఒక సాల్ట్ వేసేసి వదిలేసి తర్వాత 15 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత మగ్గిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్ని వేయాలండి. కారం పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పసుపు. కారం పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పసుపు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి మనము ఈ కూరని ఈ విధంగా తయారు చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు చపాతీలకైనా, మనకు అన్నం లేకైనా, వేడి చపాతీలకైనా, అన్నం లేకైనా, రొట్టెలకైనా, ఇంకా దోశలకైనా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. బీరకాయ కూర వేడిగా ఇలా రెడీ అవుతుందండి. టేస్టీ బీరకాయ కూర రెడీ అండి. ఇలా చపాతీలకు సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.